చిన్న హౌస్ లో ఉండడం. లోనావాలాలో అది, ఇక్కడ హైదరాబాద్ లో కూడా మేము చేసింది. రాత్రి అయితే పూల శబ్దాలు, ఇంట్లోకి పాములు, మొత్తం ఆల్ ద సైట్స్ ఫారెస్ట్ మధ్యలో సెట్. I'm so happy that I had the chance of experience to have first season Big Boss in Lonavala. అలానే బిగ్ బాస్ హౌస్ అనగానే హరితేజ పాట ఎప్పటికీ మర్చిపోలేరు. హరికథ ఒక్కసారి మా కోసం ఆ హరికథ మళ్ళీ వినాలనుకున్నా. బాబా నేను యాక్చువల్లీ ఆ హరికథలు చెప్పడం పూర్తిగా మానేశాను. ఎందుకు మానేశానంటే డాన్స్ నేర్చుకున్నంత నేర్చుకోలేదు, యాక్టింగ్ చేసినంత చేయలేదు, దాని మీద టచ్ లేదు, ఏమీ లేదు. సో ఇక్కడ మిరాకిల్ ఏంటంటే మా తాతయ్య గారు, మా అమ్మ వాళ్ళ నాన్న చెప్పేవారంట ఊళ్ళల్లో. బ్లడ్ లో ఉంది, ఆయన చనిపోయాక నేను పుట్టాను, ఆయన పేరే అలా పెట్టారు. సో మా అమ్మ నాకు మొత్తం ఈ సీజన్ అయిపోయి బయటకు వచ్చాక 1.5 hours 2 hours నాన్ స్టాప్ గా నేను హరికథ చెప్పడం ఏంది, అసలు నాకు ఆ రోజు ఏం జరిగింది, ఏమొచ్చింది నా బాడీలోకి నాకే తెలియట్లేదు. ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్. నేను లైఫ్ లో ఎప్పుడు చెప్పలేదు. అప్పుడు మా అమ్మ చెప్పింది, మీ తాత టాలెంట్ ఇది, అది నీకు వచ్చింది. నాకే షాకింగ్ చూసినప్పుడు. మా నాన్నే టీవీలోకి వెళ్ళి చెప్తున్నట్టు అనిపించింది. మా నాన్న అలాగే చెప్పేవారు అంటే నేను ఓహో నాన్న వచ్చాడా ఎందుకు ఇది ఎక్కడో ఉండింది. ఇన్ని రోజులు ఇక బాగా విజిట్ చేసే టైంకి అలా అది క్లిక్ అయింది. ఇట్స్ జస్ట్ మిరాకిల్ హ్యాపెండ్. అది నేను నేర్చుకున్నది కాదు, ప్రాక్టీస్ చేసింది కూడా కాదు. సోషల్ మీడియా మీరు ఎప్పటి నుంచో వాడుతున్నారు కాబట్టి సోషల్ మీడియా మీద ఏదైనా ఒక హరికథ చెప్పాలంటే ఒక 2 bits లో. పొద్దున్న లేవగానే దీన్ని చూడాలంట, పొద్దున్న లేవగానే దీన్ని చూడాలంట, బాత్రూములోకి కూడా తీసుకుని వెళ్ళాలంట, ఇదే ఈ ఫోన్ అంట, అందులో చూసేది ఇన్స్టాగ్రాము యాప్ అంట, వాడు ఏదో పెట్టినాడని దాన్ని చూసి నువ్వు దినాన్ని పాడు చేసుకుని గబ్బు గబ్బు చేసుకొని మళ్ళీ మళ్ళీ దానికోసం తప్పించడం కన్నా ఫోను పక్కన పెట్టాలంట, నసామిరంగా ఇన్స్టాగ్రాము ఆపాలంట, సోషల్ మీడియాని ఎంత కావాలో అంత వాడంట. తాతయ్య గారు థ్యాంక్ యూ. తాతయ్య గారు కొంచెం ఆన్ ద వేలో వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు, చిన్నది కదా. మాకి టిక్టాక్స్ కోసం ఇదిగో మళ్ళీ నేను పాడేసాను అయిపోయి. తాతయ్య గారు ప్రతిసారి అన్ని విలువతమ్మా. ఆయన వచ్చి ఇక్కడ ఉండిపోయాడు అనుకో, నేను హరికథలు చెప్పుకుంటూ తిరగాలి ఇంక రోజు, ఇంట్లో కూడా అదే పని. ఐడియా రావట్లేదు సడన్ గా నాకు. మేబీ షో గురించి కదా, మరి పిచ్చి పిచ్చిగా చెప్పొద్దని. పిచ్చి పిచ్చిగా చెప్పినా పర్లేదు, నేను పిచ్చి పిచ్చిగానే చేస్తాను కాబట్టి. అయ్యో నిజం నిర్భయంగా ఒప్పుకున్నందుకు నాకు చాలా ముచ్చటేస్తుంది. అంటే ఇప్పుడు నన్ను పొగిడారా, అది నువ్వు డిసైడ్ చేసుకోవాలమ్మా. కిసిక్కు టాక్స్ అని చిన్న చిన్న ముచ్చట్లతో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ బుజ్జి బుజ్జిగా నవ్వుతూ అందంగా జుమ్ముకాలు పెట్టుకుని ఉన్న వర్ష కోసం నా హరికథ ఇచ్చేస్తున్నా, తీసుకోవే బుజ్జి పిల్ల. థ్యాంక్ యూ సో మచ్. అబ్బా తాతయ్య గారు, ఐ లవ్ యూ తాతయ్య గారు. మొత్తానికైతే మన హరికథ చాలా బాగుంది.